హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. నువ్వుల లడ్డును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీగా టేస్టీగా అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లము, రెండిటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదైనా బాండీ పెట్టేసుకుందాము. బాండీ కొద్దిగా వేడైన తర్వాత దాంట్లోకి ఇందాక తీసుకున్న నువ్వులనైతే ఈ విధంగా వేసేసుకొని ఇవి మనకి చిటపటలాడేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటనైతే సిమ్లోనే ఉంచుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా ఉండాలి. ఇప్పుడు ఇదే బాండీలోకి అయితే ఇప్పుడు నువ్వులు తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదే బాండీలోకి 1 కప్పు మనం ఇందాక తీసుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకుని దాంట్లోకి కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాము. ఈ విధంగా వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని అంతటినీ కూడా మనం మొత్తం కూడా కరిగించుకోవాలి. ఇది నేనైతే బెల్లం పౌడర్ తీసుకున్నానండి. ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంది పౌడరు, అందు గురించి ఈ కలర్లో అయితే వస్తుంది. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఉండలు ఎక్కడా లేకుండా ఇది మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే కరిగించుకోవాలి బెల్లాన్ని. ఇలా కరిగించుకున్న తర్వాత ఏదైనా స్టెయినర్ తీసుకొని దాంతోనైతే మనం బెల్లాన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి. బెల్లంలో ఎక్కడైనా చిన్నగా చెత్త కానీ ఏదైనా ఉంటే మనకు నెట్టులో అయితే జాలీలో అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా వడగట్టేసేసుకుంటే మనకు కొద్దిగా రాళ్ళు కూడా ఉంటాయి బెల్లంలో, అవన్నీ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకుందాము. బాండీలోకి ఇప్పుడు ఇందాక మనం వడగట్టుకున్న ఈ బెల్లాన్ని అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఇది మనకి పాకం అనేది అయితే రావాలి, కొద్దిగా ఉండపాకంలాగా అయితే రావాలి. అప్పటి వరకు దీన్ని అయితే మనం మరిగించుకుందాము చక్కగా అయితే. ఇప్పుడు చూసారు కదా, ఇదైతే పొంగుతుంది. మనకు పాకం వచ్చేంత వరకు దీన్ని ఇలాగే అయితే ఉంచుకోవాలి. నువ్వుల లడ్డు అనేది మనకి చాలా అంటే చాలా హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. ఇది మొత్తం అంతా కూడా మనకి పాకం వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలాచీని వేసేసుకుందాం. ఒక 2 ఇలాచీలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. వాటర్లో వేసుకుంటే చూసారు కదా, ఇగో బెల్లం అంతా కూడా ఇగో దగ్గరికి వచ్చింది మనకి ఉండలాగా. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇట్లా వస్తే అయితే మనకి సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను అయితే దీంట్లోకి వేసేసుకోవాలి. నువ్వుల్ని వేసుకొని సిమ్లోనే ఉంచుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని వీటన్నింటిని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం వేసేసుకుని బెల్లం అంతా కూడా నువ్వులకు పట్టే విధంగా మనమైతే ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసిన తర్వాత అయితే మనం స్టవ్ అయితే కట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లయితే చేసుకోవాలి. మనకి ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉండంగా ఇది లడ్డు అయితే చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసుకుందాము. కొద్దిగా వేసుకుంటే అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరంలో 1 స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే ఇట్లా కలిపేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా మనకు గట్టి పడుతుంది కదండి. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసేసుకుందాము. స్టవ్ కట్టేసి ఇది కొద్దిగా అయితే గోరువెచ్చగా చల్లారేంత వరకు అయితే మనం పక్కన పెట్టుకుందాము. ఈలోగా అయితే ఏదైనా ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసేసుకొని మనం బెల్లం పాకంలో వేసాం కదా, ఈ మిశ్రమం మొత్తం దాంట్లోకి వేసేసుకుందాము. కొద్దిగా 2 మినిట్సే చల్లారాలి. మరీ ఎక్కువగా చల్లారిందనుకోండి మనకు లడ్డు చేయడానికి అస్సలు రాదు. నువ్వులు మొత్తం అంతా అది విరిగిపోతుంది, అసలు లడ్డు అసలు రానే రాదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం చెయ్యికి నెయ్యి కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని గోరువెచ్చా కంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే లడ్డులు అయితే చుట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే లడ్డుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వుల లడ్డులు అయితే మనకి చాలా అంటే చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకొక నువ్వుల లడ్డు అయినా సరే తప్పనిసరిగా తినాలి. నువ్వులలో కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. లేడీస్ ముఖ్యంగా తప్పకుండా అయితే నువ్వుల లడ్డు అయితే క్రమం తప్పకుండా అయితే తీసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా ఈ విధంగా అయితే లడ్డూలు చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందైతే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.